నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. రాజమండ్రిలో అందరికీ ఆరోగ్యాన్ని పంచాల్సిన పాలు ఆ ఇళ్లలో మాత్రం మృత్యు పాశాలుగా మారాయి. అసలు ఆ తెల్లని పాలలో దాగున్న నల్లని నిజాలేమిటి? కేవలం లాభం కోసం ఒక వ్యాపారి చేసిన పాపం 5గురు అమాయకులను బలిగొరిందా? కోరుకొండ నరసాపురంలోని ఆ డైరీ ఫ్రీజర్లో ఏం జరిగింది? ప్రాణాలు తీసి ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం పాలలో ఎలా కలిసింది? 106 కుటుంబాల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ వ్యాపార మృగం వెనుక ఉన్నటువంటి అసలు కథేంటి? దర్యాప్తులో తేలుతున్న విస్తుపోయే నిజాలు, బాధితుల కళ్ళల్లో కనిపిస్తున్న మృత్యు భయం, ఆ కల్తీ పాల వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఏమిటి? రాజమండ్రిని వణికిస్తున్న ఈ మిస్టరీ కల్తీ కథపై 6 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒక పెను సవాల్ విసిరిందనే మనం చెప్పాలి. ఇది పాలకులకు, సమాజానికి కూడా కనువిప్పు కలగాలి. ఏదైతే కల్తీ పాలు సంఘటన, దీంట్లో 5గురు అయితే ఇప్పటి వరకు మృతి చెందారు. మరో 15 మంది ప్రస్తుతం పలు హాస్పిటళ్లలో మృత్యుతో పోరాడుతున్నారు. అయితే ఈ కల్తీ పాలు సంఘటనకు సంబంధించి ప్రభుత్వాలు స్పందించాయి, ప్రజా సంఘాలు స్పందించాయి, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు రాజమండ్రిలోని ఈ కల్తీ పాలు సంఘటనకి సంబంధించి అసలు పాలు ఏ విధంగా కల్తీ అయ్యాయి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, భవ్య అపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక పాల వ్యాపారి గణేష్ అనే పాల వ్యాపారి వద్ద నుంచి పాలు స్వీకరించి ఉన్న వారంతా కూడా వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడ్డారు. అయితే యూరిన్ బంద్ అవ్వడం, అదే విధంగా వీరికి కడుపు నొప్పి లాంటి లక్షణాలతో కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో వరుసగా కేసులు రావడంతో కూడా ఇక్కడ డాక్టర్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. మరోపక్క ఏదైతే స్వరూప్ నగర్ కి చెందిన మధు అనే వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ చిన్నాన్న, చిన్నమ్మ కూడా నలుగురు ఒక్కసారిగా ఈ కిడ్నీ వ్యాధి బారిన పడటం, యూరిన్ బంద్ అవ్వడం అయితే గమనించాడు. దీంతో పాటు ఈ ప్రాంతంలోని మరికొందరు ఇదే హాస్పిటల్కి, అదే స్వరూప్ నగర్ చెందిన కొంతమంది ఇదే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవడం అయితే అధికారులకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 3 టౌన్ పోలీసులకి ఈ విషయం తెలియజేయడంతో పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి 106 కుటుంబాలకైతే పాలు పోస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పాలు స్వీకరించారో వీరంతా కూడా ఈ కిడ్నీ వ్యాధి సంబంధిత వ్యాధి బారిన పడటంతో వీరందరినీ కూడా ఈ హాస్పిటల్ పాలయ్యారు. ఇదంతా కూడా అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క మున్సిపల్ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య అధికారులంతా కూడా రెడీ అయ్యి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. 9 బృందాలు అయితే ఇంటింటికి సర్వే చేపట్టినాయి. 957 మంది కుటుంబాలను అయితే సర్వే చేపట్టారు. వీరిలో 313 మందికి అయితే శాంపిల్స్ స్వీకరించడం జరిగింది. వీటిలో అయితే వైజాగ్, హైదరాబాద్, పూణే ల్యాబ్లకు అయితే పంపించడం జరిగింది. అసలు వీరందరికీ కూడా ఈ పాలు తీసుకోవడం వల్లనే ఈ వ్యాధి బారిన పడ్డారా లేదా ఇతర కారణాలు ఉన్నాయన్న దాని మీద అయితే ఈ రిపోర్ట్స్ ఆధారంగా అధికారులు అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో మాత్రం ఈ గణేష్ ను దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారి దేవకుమార్, కొవ్వూరు డిఎస్పీ, ఈయన ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈయన దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు అయితే ఈయన వెల్లడించడం జరిగింది. ఏదైతే పాల వ్యాపారి గణేష్ ఉన్నాడో, గణేష్ రోజు 70 లీటర్ల పాలను అయితే సేకరిస్తాడు రైతుల వద్ద నుంచి. సుమారు 42 మంది రైతుల వద్ద నుంచి ఈ పాలను స్వీకరించి మరొక 30 లీటర్లు అయితే కృత్రిమంగా తయారు చేస్తున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇది ఎరువులు, అదేవిధంగా డిటర్జెంట్ పౌడర్లతో ఈ పాలని మరో 30 లీటర్లు అదనంగా తయారు చేసి ఈ సరఫరా చేసినట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మరోపక్క ఈ డీప్ ఫ్రీజర్ ఏదైతే పాలని నిల్వ ఉంచేందుకు రాత్రి సమయంలో కావచ్చు, పగల సమయంలో కావచ్చు డీప్ ఫ్రీజర్ ని వాడుతుంటారు. దీంట్లో మిథలిన్ గైక్వాల్ అనే ఈ పదార్థం, ఈ రసాయనం అయితే ఈ కూలర్ ని ఎక్కువ కూలింగ్ ఉంచడానికి
టెంపరేచర్ ఎక్కువ ఉంచడానికి అయితే ఈ కెమికల్ ను వాడుతుంటారు. ఈ కెమికల్ పైప్ లైన్ పగిలి గ్యాస్ ద్వారా ఈ పాలంతా కూడా కలుషితమయ్యాయి. కలుషితమైన పాలని 16వ తేదీన ఈయన ఏదైతే 106 మంది ఈ పాలు కొనుగోదారులు ఉన్నారో వారందరికీ సరఫరా చేయడం, ఆ పాలు తీసుకున్న వారందరూ కూడా ఈ కిడ్నీ రిలేటెడ్ సంబంధించి వ్యాధి బారిన పడ్డారని కూడా పోలీసులు ప్రాథమిక విచారణలు అయితే తేలింది. ప్రస్తుతం అయితే ఈ గణేష్ మీద 4 హత్య కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది. ఈ కేసులు ఈ విధంగా ఉంటే ప్రస్తుతం 20 కేసుల్లో 5గురు అయితే మృతి చెందారు. ఈ 5గురికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు ఈ 4 చెక్కుల్ని ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున అందజేయడం జరిగింది. మరోపక్క ఏదైతే కిమ్స్ బొల్లినేనితో పాటు రెయిన్బో ర్యాక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధిత కుటుంబాలను కూడా ఈ అధికారుల బృందం పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని కూడా వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే కిమ్స్ బొల్లినేనిలో 9 కేసులు, అదేవిధంగా రెయిన్బో ఆసుపత్రిలో 2 కేసులు, మరొక ప్రైవేట్ హాస్పిటల్లో మరొక కేసు అయితే చైతన్య హాస్పిటల్లో మరొక కేసు ప్రస్తుతం అయితే వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. వీరిలో కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు వెంటిలేటర్ పై డయాలసిస్ తో అయితే వీరైతే ప్రస్తుతం వైద్య చికిత్సలు పొందుతున్నారు. మరోపక్క శాంపిల్ సేకరణ కూడా జరుగుతుంది. ఈ శాంపిల్స్ లో మరికొంతమంది వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగి వచ్చిననే చెబుతుండడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అయితే పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రాజమండ్రి ఈ ప్రాంత వాసులంతా కూడా పాలు పేరు చెప్తేనే అడిలిపోతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ పాలు కొనాలన్నా పాలను తీసుకోవాలన్నా కూడా ఇలా భయాందోళన చెందుతున్నారు. ఒక పక్క ప్రజా సంఘాలు, మరో పక్క ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రజల నుంచి కూడా పెద్ద ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రజా ఆరోగ్యం పట్ల అదేవిధంగా ఆహార భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. స్థానిక అధికారులు కూడా దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే అప్రమత్తమై ఏదైతే చర్యలు చేపట్టాలో పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినపడుతున్నాయి. కల్తీ పాల సంఘటన ఇంకా ప్రజలైతే మేము 4 గంటలకి అదే హాస్పిటల్కి ఇవన్నీ తిప్పితే 4:30 అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు, తీసుకెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉందండి. అదే నడుము పట్టుకొని రాత్రంతా ఇలా నడుము పట్టుకొని కడుపు పట్టుకొని తిరిగేదండి. అసలు సృహలో కూడా లేదండి. అమ్మ అమ్మ అనుకొని ఉండేదండి. ఆ పాలు తాగుతూ రోజు పాలు తాగుతుందండి అమ్మ. నైట్ అన్నం తింటే అరగదండి, నైట్ పాలు తాగి పడుకుండేదండి అమ్మ. అలాంటిది ఇలాగైపోయిందంటే మాకే చిత్రంగా ఉందండి. ఆ డాక్టర్లు కూడా కిడ్నీలు పోయాయని వాళ్ళే చెప్పారండి. చెప్పి అసలు పోనీ ఇది కూడా మాకు చెప్పలేదు కదండి ముందు ఇది చేస్తానని. చెప్పకుండా కిడ్నీలు పోయాయని చెప్పేసి పోయమ్మా తీసుకెళ్ళిపోండి ఇంటికి, అమ్మ ఇది అయిపోయింది డెత్ అయిపోయిందని అని అన్నారండి. తీసుకొచ్చాను, మాకు పెద్ద తెలియదు కదండి. మా ఇంట్లోనే 4 ఎఫెక్ట్ అయ్యారు. అది కూడా మదరు, ఫాదరు, పెద్దనాన్న గారు, పిన్ని గారు. శివరాత్రి మన్నాడు ఈవినింగ్ మన్నాడు ఈవినింగ్ నుంచి కొద్దిగా యూరిన్ అవుట్పుట్ ఆగిందండి. అదే విధంగా మంగళవారం కూడా చూస్తే మంగళవారం కూడా అవుట్పుట్ ఆగింది. మా మదర్ పిలిస్తే చూసడానికి వెళ్ళాను. అప్పటికే కళ్ళు బాగా వాసి, కాళ్ళు కూడా వాసి, కడుపు కూడా నొప్పి వచ్చేస్తుందిరా అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను. నెఫ్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళేసరికి ఆయన ఏమన్నాడు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ అమ్మా, అడ్మిట్ చేయాలన్నాడు. లేదు సార్ ఫ్లూయిడ్స్ ఏదో ఇచ్చేస్తే యూరిన్ వచ్చేస్తుంది కదా అని నేను, సార్ కాదు డయాలసిస్ పడుతుంది అన్నాడు. డయాలసిస్ పడుతుంది సార్ అని మా బావగారు హైదరాబాద్ కాబట్టి అయితే చేయించమదు వచ్చేస్తుంది ఒక డయాలసిస్ కానీ జాయిన్ చేశాను. ఆ మన్నాడు మా పిన్ని గారికి సేమ్ సిచ్యువేషన్, ఆవిడ జ్వరంగా ఉందని అంటే ఆవిడ స్కానింగ్ చేస్తే ఆవిడ కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మన్నాడు మా నాన్నగారు మా పెద్ద నాన్నగారికి సేమ్ సిచ్యువేషన్. మా నాన్నగారికి అంటే ఏకంగా క్రియేటిన్ లెవెల్ 8 వచ్చేసింది. తీసుకెళ్లి హుటాహుటిన రవి చైతన్య హాస్పిటల్లో జాయిన్ చేసాం. 3-4 డయాలసిస్ అయినా అవుట్పుట్ రాలేదు. మా బావగారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇలా కాదు కిమ్స్ నుంచి వచ్చి ఇక్కడ కిమ్స్ షిఫ్ట్ చేసేసాను అని చెప్పి శనివారం నైట్ ఇక్కడ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ఫార్చునేట్ టీ తాగుదారని క్యాంటీన్ లోకి వెళ్ళేసరికి మా నైబర్స్ 4-5 నన్ను పలకరించడం జరిగింది. ఏమొచ్చారంటే మా నాన్నగారు మా పెద్ద నాన్నగారిని జాయిన్ చేసాం, మా పిన్నిని
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు వద్ద చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో డయాలసిస్ మృతుల పట్ల ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీపాలు తాగడం ద్వారా కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇక అనూరియా కేసులుగా వీటిని గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడి 14 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. ప్రస్తుతమైతే ఈ ప్రాంతంలో వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 5గురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ లాలా చెరువు సమీపంలోని భవ్య అపార్ట్మెంట్లు మనం ఉన్నాం. ఇక్కడ శేషగిరిరావు 70 సంవత్సరాల ఆయన ఈ కల్తీ పాలు సేవించి మృతి చెందారు. ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము. వారి కుమారుడితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో ఏంటో, అసలు ఏంటి, ఎలా జరిగింది ఈ సంఘటన? శివరాత్రి తర్వాత రోజు డాడీకి బాగోలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. మొదటిగా వాంతులు అయినాయి. తర్వాత యూరిన్ స్టాప్ అయిపోవడం వల్ల ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ, ఆ, వాళ్ళు కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నాయని డయాలసిస్ చేయాలన్నారు. డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆయన వెంటిలేటర్ మీదకి వెళ్ళడం జరిగింది. వెంటిలేటర్ మీద వెళ్ళిన తర్వాత త్వరగా ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన మొన్న 23వ తారీఖు మార్నింగ్ కాలం చేశారు. అంటే గతంలో ఈయనకి ఏదైనా ఇటువంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా? ఎంతకాలం నుంచి ఈ పాలు మీరు ఇప్పుడు ఏదైనా గణేష్ వద్ద నుంచి కొనుగోలు చేస్తారు? సుమారు 5 సంవత్సరాల నుంచి అతని దగ్గరే కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఈయనకి ఏమి హెల్త్, షుగర్, బీపీ తప్ప వేరే క్రానిక్ డిసీజెస్ ఏమీ లేవు. నార్మల్దే అనుకుని జాయిన్ చేసాము, కానీ ఇది ఇలా పెద్దది అవుతుందని మేము అనుకోలేదు. అయితే ప్రభుత్వం ఎవరైతే ఈ కల్తీ పాల సంఘటనకు సంబంధించి మృతులకి ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దాని నుంచి అధికారుల నుంచి కానీ లేదా వీళ్ళ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లభించింది? మొన్న కలెక్టర్ గారు వచ్చారు. ఆవిడ ఎక్స్‌గ్రేషియా చెక్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పారు. ఈ సంఘటనలో అంటే ఈ కుటుంబంలో మీ కుటుంబ పెద్దలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఎప్పటికప్పుడు ఫుడ్ ఇలా మిల్క్ లాంటి, వాటర్ లాంటివి ఎప్పుడు టెస్ట్ చేయడం, వాటి క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. అయితే ఈ కల్తీ పాల సంఘటనకు సంబంధించి ఈ శేషగిరిరావు గారు ఎవరైతే తమ కుటుంబ పెద్ద కోల్పోయామో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినతరంగా ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఆహార భద్రత విషయంలో, ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో కూడా సరైన చర్యలు చేపట్టాలి. భద్రతా ప్రమాణాలు మరింత పెంచాలని కూడా వారి కుటుంబ సభ్యుల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది. కల్తీ ప్రస్తుతం మన వద్ద పాల వ్యాపారి శ్రీనివాస్ ఉన్నారు. ఈయన పుణ్యక్షేత్రం నుంచి ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని ఈ వాసులందరికీ కూడా పాలు సరఫరా చేస్తుంటారు. చెప్పండి, ఇది ఎలా ఉంది? అంటే నిన్న ఈ పాల ఉదంతం వచ్చిన తర్వాత 5గురు అయితే మృతి చెందడం జరిగింది. అంతా కూడా ఆందోళనకర పరిస్థితి ఉంది. మీరు పాల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి వాళ్ళకే పోస్తున్నాను. ఇప్పుడు దాకా మాకు ఆ డిమాండ్ గట్ట ఏమీ లేదండి. ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయలేదు. దీనివల్ల మమ్మల్ని అడుగుతున్నారండి. అడుగుతుంటే మేము దాన్ని ఏమండి, మేము మా వల్ల ఏం తప్పులేము, మీరు చూసుకోవచ్చండి, మీరు చెక్ చేయించుకోవచ్చండి, లేకపోతే మీరు ఏ లేకపోతే పంపుకోవచ్చండి అని మేము చెప్తున్నాం అండి. అలాగని మా నమ్మకం ఉండి మా ఖాతా వాడుకలు ఎవరో వెళ్ళిపోలేదండి. దాని మీద ఆ నమ్మకం మీద అలాగే జరుగుతుందండి ఇప్పుడు కూడా. మీరు డైలీ ఎన్ని లీటర్ల పాలు ఇక్కడ ఈ ప్రజలందరికీ రాజమండ్రి అంటే నా ఒక 30 లీటర్లు ఉంటాయి. 30 లీటర్లు కూడా నా సొంతంగా తీసుకుని, నా బర్రెలు తీసుకుని, ఒక 6 బర్రెలు ఉన్నాయండి, ఒక ఆవు ఉందండి. వాటిని మేము సొంతంగా తీసుకుని సొంతంగానే మేపుకుంటామండి. అవి పోస్తారండి. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత లేదు, ఇంతకు ముందు కూడా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఎవరైనా అధికారులు మీరు శాంపుల్ తీసుకోవడం కానీ ఇటువంటి సంఘటనలు ఉన్నాయి? ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఏది ఏమి లేదండి. ఎప్పుడు అసలు మా మీద ఎప్పుడు డౌట్ లేదు. అంటే మాకు ఒక సంఘం అని ఉందండి.
ఆ సంఘం తరపున మేము దాంట్లో సభ్యులు అండి. ఆ సభ్యుల ప్రకారంగానే వాళ్ళ నిబంధనల ప్రకారంగానే దాని ప్రకారంగా నడుపుతామండి. ఏదైనా తేడా పాడా వచ్చిందనుకోండి మా సంఘంలోకి రిపోర్ట్ వస్తుందండి. అందరం అక్కడ కలుసుకుంటూ ఈ రకంగానే నడుపుతామండి. ఇంచుమించు మేము ఎక్కిన 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఏ రకమైన ఇబ్బంది లేదండి. మా పాల సైకిల్ సంబంధించి ఎప్పుడు కూడా ఈ ఈ రకమైన బాధ కలగలేదండి. మా వాడుకలే కాదు, రాజమండ్రికి సంబంధించి ఎప్పుడు అదే. అంటే ఇప్పుడు కొత్తగా ఈ పాలు వ్యాపారం కానీ పాలు వాడకం ఎక్కువైంది ప్రజలు, పాలు వాడకంలో ఎక్కువైన తర్వాత కొంతమంది లాభాపేక్షతో ఆ, డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చి రకరకాల కల్తీలు చేస్తున్నారు కదా, మరి దాని ప్రభావం మీ మీద పడుతుంది కదా. పడుతుందని మరి మాకు డౌట్ ఉందంటే అది అందుకని మేము మా పాలని చెక్ చేసుకోమని చెప్తున్నాం కదండి. మా ఉద్యోగం తెచ్చుకుంటున్నామండి. మా వాళ్ళకి అలాగే పోసుకుంటామండి. అప్పటి నుంచి అందుకని మా ఖాతాలు ఇవాళ 30 లీటర్లు కూడా ఎంత జరిగినా కానీ ఆ నమ్మకం మీదే జరుగుతుందండి. ఇవాళ మా ఒక ఇంచుమించు మా ఏరియా నుంచి వచ్చి ఒక 100 సైకిల్ షెల్టర్ ఉంటాయి. ఆ 100 సైకిల్ కూడా ప్రమాదం ఏమీ లేదు. అంటే అడుగుతున్నారండి, డౌట్ ఉంటుంది కదండి. ఈ తాగేలాగా అయిందమ్మా, ఏంటి కారణం అంటే మీరు చూసుకోండి, మా మీద నమ్మకం ఉండి మీరు దాన్ని వాడుకుని చూసుకోండి, మీరు ఎక్కడికి పంపినా ఏం చేసినా కానీ మేము దానికి బాధ్యులై ఉంటామని చెప్తున్నామండి. అయితే మా వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని మీద అనుమానం లేదండి. అతను ఎవరో తెలియదండి. అది మా సభ్యుడు కూడా కాదు, మా సంఘం సభ్యుడు కూడా కాదండి అతను అని మొన్న మా ప్రెసిడెంట్ గారు కూడా అదే మాటలో అడిగారండి. మా యొక్క ఇంచుమించు మీ 80 సంవత్సరాల నుంచి సంఘం దాపించి ఉందండి. అప్పటి నుంచి కూడా దీంట్లో ఫాల్ట్ అంటూ లేదండి. ఇప్పుడు మరి ఇది ఎలా జరిగిందో అతను ఎవరో తెలియదు. అతను కూడా సబ్జెక్ట్ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ కాదని కూడా చెప్పారండి మొన్న మా ప్రెసిడెంట్ గారు. అదని జరిగింది. ఇప్పుడు ఈ సంఘం తరపు నుంచి మీరు ఎవరినైనా అధికారులు కలవటం కానీ, అదే అధికారులకి ఈ సంఘటన మీద మీరు ఏదన్నా చర్యలు తీసుకోవాలి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దీనికి చెడ్డ పేరు రాకుండా తీసుకోవడానికి మీరు ఏమైనా చర్యలు చేపట్టారు? మా ప్రెసిడెంట్ గారు సహకరిస్తున్నారండి. మా ప్రెసిడెంట్ గారు మా సంఘంలో ఇంతమంది ఉన్నారు సభ్యులు. ఈ సభ్యులకి ఒక అది ఉంది కదా, బిల్లు వేస్తారు కదా, అది నెంబరు, అతని నెంబరు ఇవన్నీ చేసి ఐడెంటి కార్డు ఇస్తానని చెప్పారండి. అది మా ఆధార్ కార్డు, మా ఫోన్ నెంబర్, మా బయోడేటా అంతా ఇమ్మన్నారండి. ఇచ్చామండి. అవి ఇప్పుడు బయటికి ఇస్తారని చెప్పిస్తారని కొద్దిగా బయటికి వెళ్ళారండి. నన్ను ప్రెసిడెంట్ గారు మొన్న ఏదో అలా వదిన గారికి ఏదో ఎక్స్పైర్ అయ్యి బయటికి వెళ్ళారంట. దాని గురించి మేము రేపు ఎల్లుండో తెలుసుకుంటాం. అతను మరి అతను రాజకీయ నాయకుడు అదే ఏ చర్య తీసుకున్నారో అంటే మాకు మున్సిపాలిటీకి మాకు సంఘానికి లింక్ ఉంటుందండి. ఆ లింక్ ప్రకారంగా మరి వాళ్ళు ఏమి చేసి చెప్పారో మా ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారో మీకు కలాలండి. అది దాని గురించి అది పాల వ్యాపారి శ్రీనివాస్ చెప్తున్నారు. ఏదైతే కొంతమంది లాభాపేక్షతో ఈ పాలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు, రకరకాల కల్తీలతో ఈ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటమే కాకుండా తమ జీవనోపాధి, తమ నమ్మకంగా ఈ ప్రజలకు పాలు పోస్తుంటాము. ఈ జరుగుతున్న ఇటువంటి సంఘటనలు జరిగితే తమ మీద కూడా చెడు ఈ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పాల వర్తకులందరికీ కూడా ఈ సంఘం ఒకటి ఉంటుంది. ఈ సంఘంలో కూడా ఇతను సభ్యుడు కాదనేది మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సంఘం అంతా కూడా ఈ అధికారులను కలవటం, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ జీవనోపాధిని కాపాడాలని కూడా వారిని కోరటం జరిగింది. దీని మీద ఈ సంఘంలో ఉన్న వారందరికీ కూడా ఐడి కార్డులు కూడా ఇచ్చి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ పాటు తమ జీవనోపాధిని కూడా కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని తాము కోరుతున్నట్లు కూడా పాల వర్తకులు చెప్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో అనూరియా కేసులపై కలెక్టర్ చేకూరి కీర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 14 తక్షణ చర్యల బృందాలతో ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా ఇంటింటా తనిఖీలు చేశామని కలెక్టర్ తెలిపారు. చౌడేశ్వరి నగర్, స్వరూప నగర్ ప్రాంతాల్లో 957 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేశామన్నారు. పాల కలుషితం కారణంగానే అనూరియా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నగరంలో పాల సరఫరా నిలిపివేశామని తెలిపారు. పాలు, పెరుగు నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖ ల్యాబ్లకు పంపించామన్నారు. ప్రజలెవ్వరూ భయపడవద్దని కలెక్టర్ చేకూరి కీర్తి సూచించారు. కల్తీ పాల సంఘటనలో ప్రస్తుతం అయితే మనం ఇక్కడ లాలా చెరువు సమీపంలోని వాంబే గృహాల దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ బాగిశెట్టి కనకరత్నం 76 సంవత్సరాలు. ఇవిడైతే
మొదటి రోజు ఈ పాలు తీసుకున్న తర్వాత ఈ యూరిన్ బంద్ అవుతుంటూ హుటాహుటిన వారి బంధువులంతా కూడా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఈ మృతిని మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ప్రభుత్వ లెక్కల్లోకి అయితే తీసుకోలేని పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ వారి బంధువులతో ఉన్నాం. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అమ్మ, ఎలా జరిగింది ఏంటి? మీరు ఇప్పుడు ఈ గణేష్ వద్దనే ఈవిడ పాలు తీసుకున్నారా? కొనుగోలు చేస్తారా? ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తారు? ఆవిడ 3 ఇయర్స్ నుంచి గణేష్ గారి దగ్గర పాలు వేయించుకుంటున్నారండి. అయితే ఆ రోజు శివరాత్రి రోజు తాగారు. ఆ మర్నాడు తాగారు అలాగే. తాగిన తర్వాత నైట్ తాగారు. నైట్ తాగారు. మార్నింగ్ 4:30కి ఫోన్ వచ్చిందండి. ఆవిడకి హెల్త్ బాగోలేదు. వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయని. మా మరిది గారు, మా తోటికోడలు వచ్చారండి. వచ్చి చూసి సరైన హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేస్తే అప్పటికే ఆవిడకి బాగోలేదు. యూరిన్ బంద్ అయిపోయింది అప్పటికే. ఇదేంటి సడెన్‌గా ఇలాగయింది, వేడి చేసిందని మేము అనుకుంటున్నాం. ఇంక అలాగా ఆ రోజంతా అందరం అలాగ ట్రీట్మెంట్ ఏదో చేసి చూసాం. ఇంక మరి ఇంకా ఎక్కువైపోతే ఆ నైటు అందరు చుట్టాలు వచ్చి చూసి వెళ్ళాము. నైట్ మా ఆడపడుచు, మా మరిది గారు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్‌కి 5కి ఇంకా ఎక్కువైపోయింది అసలు మనిషి మాలో అసలు చాలా బాధపడిపోతుంది కిడ్నీలు 2 పోయి. మాకు తెలీదు ప్రాబ్లమ్ ఏంటో. అందుకనేసి ఇంక అప్పుడప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి మేము హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో రెస్పాండ్ అయ్యారు. వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ మొదలెట్టారు. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 5:30 వరకు మాకు టెస్ట్‌లు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు అన్నీ తీశారండి. ఆవిడని అలాగా వీల్ చైర్ మీద తిప్పామండి. అన్ని తిప్పి ఏది ఫాల్ట్ తెలియక లాస్ట్‌లోని దానవాయిపేట స్కానింగ్ పంపారండి. స్కానింగ్ దగ్గరికెళ్ళిపోయాక అక్కడ 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అని అక్కడ వచ్చింది. మేము హాస్పిటల్ పేషెంట్ తీసుకొచ్చి బెడ్ ఇచ్చారు. పడుకోబెట్టాము. పడుకోబెట్టాక ఇలాగ డాక్టర్స్ వచ్చి, "అమ్మ, 2 కిడ్నీలు కిడ్నీస్ ఫెయిల్యూర్ అమ్మ. ఆవిడకి ముందు ఎప్పుడైనా ఉందా" అని అంటే, "అసలు ఏమీ లేదండి. బీపీ పేషెంటా, షుగర్ పేషెంట్. అయితే మాకు డయాలిసిస్ ఎక్విప్‌మెంట్స్ ఇక్కడ లేవు. డయాలిసిస్ చేయించాలి ఆవిడకి వెంటనే" అని కాకినాడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని 6:00 మాకు చెప్పారు మ్యామ్. చెప్తే ఈ ఈ టైం అప్పుడు మేము కాకినాడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళే హోప్స్ మాకు లేవండి. ఇప్పుడు అంత బాలేని మనిషిని మేము ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి చూస్తాం అనేసి అంటప్పటికి, అయితే మీరు సంతకాలు పెట్టాలన్నా సంతకాలు పెట్టామండి. నైట్‌కి యూరిన్ అవ్వట్లేదు. యూరిన్ బ్యాగ్ ఏసారు. ఆళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. యూరిన్ మాత్రం అవ్వట్లేదు. అవ్వకపోతే నైట్ 10:30 ఎంతో అవుతుంది. ఒక ఇంజెక్షన్ చేశారమ్మా. ఈ ఇంజెక్షన్ తెల్లారిలోపు గాని యూరిన్ అయితే మనం మళ్ళీ మెడిసిన్స్ మార్చుదాం అన్నారు. ఆ నైట్ అంతా ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆవిడ బాధపడుతూ అలా అటు ఇటు తిరిగి పడుకుంటుంది గానీ మాటలైతే లేదండి మాకు. సెలైన్ ఎత్తుతుంటే లేసిపోయి కూర్చుని పోయి పడుకుని సరిగ్గా ఉండేది కదా! అందరూ పడుకోబెట్టేవాళ్ళు. మార్నింగ్ మేము నైట్ అంతా ఉన్నాం. మార్నింగ్ మళ్ళీ మా మధ్యగారాలు వస్తే మేము ఇంటికెళ్ళి వచ్చే లోపలనే ఆవిడకి పల్స్ పడిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం అయిపోతే ఆవిడ గబగబా వచ్చి, "అమ్మ, వెంటనే బ్లడ్ మార్చండి. ఆక్సిజన్ పెడతామన్నారు." మేమందరం హడావుడిగా అప్పటికి మళ్ళీ వెంటనే ఒక 10 మినిట్స్‌లో మేమందరం చేరిపోయామండి అక్కడ మళ్ళీ మార్నింగు. చేరిపోయేటప్పటికి ఇదేంటి రాత్రి బానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇలాగ అంటున్నారు ఏంటని చూసేటప్పటికి ఆహ్, యూరిన్ బ్యాగ్ మార్చుతామమ్మా. బ్లడ్ కింద వస్తుందనంటే అప్పటికి యూరిన్ బ్యాగ్ మార్చలేదు. బ్లడ్ మార్చారండి ముగ్గురు పట్టుకొని. అప్పటికే ఆవిడకి మాలో లేదు. అప్పటికే ఇంకా బాగా పల్స్ పడిపోయింది. పడిపోతే మమ్మల్ని బయటికి పంపించారు. పంపించి ఆ ఆక్సిజన్ అయితే అలాగుంది. తర్వాత వచ్చి ఈసీజీ తీశారండి. ఈసీజీ తీసిన తర్వాత అప్పుడు మాకు మార్నింగ్ 10:35కి ఇప్పుడు ప్రాణం పోయింది. అయితే ఇప్పుడు గతంలో కూడా ఈవిడకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవనేసి అంటున్నారు కదా! నేను మా అత్తగారికి భోజనం రోజు తీసుకొస్తాను సార్, మా ఆయన గారు నేను. ఆవిడ ఎప్పుడైతే హెల్తీగానే ఉంటది సార్ అసలు. నేను ఊరెళ్ళినా తను వంట చేసుకునే ఆ స్టేజ్‌లోనే ఉంటదండి. అసలు ఎప్పుడు ఏమి బీపీ, షుగర్, కళ్ళు తిరిగి పడిపోవడం అస్సలు ఏమీ లేవు సార్ అసలు. సడెన్‌గా ఆవిడకి అసలు మేమే ఆశ్చర్యపోయామండి. కానీ పాలు వలన అయితే మాకు తెలియలేదు సార్. తర్వాత కేసు వచ్చాక మాకు తెలిసిందండి. పాలు ఇది కల్తీ పాలు అనే సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది? సెకండ్ కేస్ వచ్చింది కదా సార్. అప్పుడు తెలిసింది సార్. అతను పాలతను వచ్చి మా అత్తయ్య గారిని అడిగారు సార్. అదే మా అమ్మగారు చనిపోయారా అని. అవునండి అన్నాం. అప్పటికి కూడా మాకు తెలీదు సార్. ఇలాగా మా అత్తయ్య గారు పాలు వాళ్ళని తెలీదు. తర్వాత ఇంకో కేసు వచ్చాక అప్పుడు గణేష్ అన్న అతను పోయించుకున్నారని మాకు తెలిసింది. అప్పుడు మా అత్తయ్య గారికి ఇదా ప్రాబ్లం అని మాకు తెలిసింది సార్. అప్పుడు అంటే నైట్ పాలు తాగుతుంది సార్ ఆవిడ. టిఫిన్ డైట్ అంటే ఇంకా తక్కువ లిమిట్ గా ఏదైనా. మీరు దీనికి సంబంధించి ఎవరైనా ఎమ్మెల్యేలు గాని లేదా ఎవరైనా అధికారులు కలిసారా? కలిసారు సార్. వాసు గారు వచ్చి, ఆదిరెడ్డి వాసు గారు వచ్చారు సార్. మొత్తం వచ్చారు సార్. అందరూ అడిగారు. అంటే ఫస్ట్ కేసు కదా సార్, ఇంకా తెలియలేదు మాకు. దానివల్ల మాకేం తెలియక ఇంకెవరికి చెప్పలేదు సార్. డాక్టర్ కూడా చెప్పలేదు సార్ మాకు ఇలా కడుపు నొప్పి అని రాసుకున్నారని సార్. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇది మొదటి కేసు అవ్వటం
అదే ఇది మృతిని కిడ్నీ ఫెయిల్యూర్ మృతిగానే అయితే ఫస్ట్ కుటుంబ సభ్యులు అదే విధంగా భావించారు. అదే ఆసుపత్రి వైద్యులు కూడా అదే విధంగా భావించడంతో పిఎం చేయకుండా పోస్ట్ మార్టం నిర్వహించకుండా బాడీని అయితే ఇచ్చేయడం జరిగింది. ఈ కారణం చేత ప్రస్తుతం అయితే ఇంకా దీన్ని ప్రభుత్వం ఈ మృతిని అయితే ఈ కల్తీ పాల సంఘటనలు అయితే గుర్తించలేదనేసి బంధువులు చెప్తున్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యేని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ మృతిని కూడా కల్తీ పాల సంఘటనలో తీసుకుని తమకు కుటుంబానికి న్యాయం చేయాలని కూడా వారి బంధువులు అయితే అధికారులకు అయితే విన్నవించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కల్తీ పాల సంఘటన ప్రభుత్వాలకి కనువిప్పు కావాలి. ఇది యావత్ సమాజాన్ని కూడా ఇది సవాల్ చేసిన సంఘటనగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఈ కల్తీ పాలు సేవించిన సంఘటనలో 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 5గురు మృత్యుబారిన పడ్డారు. వీరందరినీ కూడా ప్రభుత్వం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీరి వైద్య సేవలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ చెక్కులను కూడా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ బాధిత కుటుంబాలకి అందజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ప్రస్తుతం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో పాటు రెయిన్బో ర్యాక్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. వీరికి వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వాలు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయే తప్ప వీటిని అరికట్టడంలో కూడా విఫలమవుతున్నాయనేది ఇటు ప్రజా సంఘాలతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే ప్రజల ఆరోగ్య రక్షణ అదేవిధంగా ఆహార భద్రత విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి, అలసత్యం వహిస్తున్నాయని కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టాల్సిన యంత్రాంగం కూడా వీటి పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ప్రజా ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో కూడా ఆడుకుంటుందని కూడా ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ఏదైతే తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, భవ్య అపార్ట్మెంట్లతో జరిగిన ఈ సంఘటనతో అయినా ప్రభుత్వాలు తీరు మారాలి. ఈ ఏదైతే ప్రజలకు అందిస్తున్న ఆహారాలు అది ఫుడ్ గా ద్రవ రూపంలో కావచ్చు, ఘన రూపంలో కావచ్చు, ఈ ఆహార పదార్థాల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగాలని కూడా డిమాండ్లు అయితే వినపడుతున్నాయి. ఈ సంఘటనతో అయితే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వీటిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ జరుపుతూ ఎప్పటికప్పుడు ఈ శాంపిల్స్ సేకరిస్తూ ఈ కల్తీ సంబంధించిన ఆహార పదార్థాలతో పాటు ఈ పాలు అదేవిధంగా హోటల్స్ వీటిపై ఎప్పటికప్పుడు రైడ్లు చేస్తూ ఈ కల్తీని మాత్రం నివారించాలని కూడా ఈ సంఘటనతో ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలి. అదేవిధంగా ప్రజలు కూడా దీని నుంచి పెద్ద స్థాయిలో అయితే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీరికి బాసటగా అండగా కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే నిలబడిన నేపథ్యం అయితే ఉంది. ఈ దిద్దుబాటు చర్యలతో పాటు ఏ అయితే ఈ ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు ఈ పాల విక్రయాలు అదేవిధంగా జ్యూస్ ఇట్లాంటి ప్రజలు నిత్యం బయట తీసుకుంటున్న ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగుతూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సిరిమలతో విజయకృష్ణ, 6 టీవీ, రాజమండ్రి నుంచి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.